టీ20 ప్రపంచ కప్లో భారత మహిళా జట్టు టూర్కి ఎండ్ కార్డు పడింది. ఆస్ట్రేలియాలో జరిగిన కీలక మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. గ్రూప్ దశ నుండే టీమిండియా తప్పుకోవడం ఇది వరుసగా రెండోసారి. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన భారత్ జట్టు సెమీస్కు కూడా చేరుకోలేకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఓటమికి కారణాలేంటి, ఎక్కడ తప్పుడడుగులు పడ్డాయి అన్న డిస్కషన్ నడుస్తుంది. ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ దగ్గర నుండి జట్టు వ్యూహాల వరకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మన మహిళా జట్టు కీలక మ్యాచ్లో ఒత్తిడిని తట్టుకుని ఆడలేకపోవడం క్లియర్గా కనిపించింది. మరికొన్ని రోజుల్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తన భవిష్యత్తుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మహిళా భారత జట్టు ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి బ్యాటింగ్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఓపెనర్లు స్మృతి మందన, షెఫాలి వర్మ మంచి ఓపెనింగ్స్ ఇచ్చినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో మిడిల్ ఆర్డర్ తడబడింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, యాష్టికా భాటియా ఈ బ్యాటింగ్ లైనప్ నిలకడ చూపించలేదు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లపై పరుగులు సాధించడంలో చాలా కష్టపడ్డారు. పవర్ ప్లేలో శృతి మందన, షెఫాలి వర్మ సింగిల్స్, డబుల్స్ కు ప్రయారిటీ ఇవ్వడంతో స్కోరింగ్ స్పీడ్ వెనుకబడిందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా విశ్లేషించారు. రిచా ఘోష్ ఒక్కతే చివరి ఓవర్లో దూకుడుగా ఆడింది. మిగతా బ్యాటర్ల నుండి సరైన కోఆపరేషన్ లభించలేదు. ఇది జట్టు భారీ స్కోర్లు చేయలేకపోవడానికి ఒక కారణంగా నిలిచింది. బలమైన మిడిల్ ఆర్డర్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా మారింది. బౌలింగ్, ఫీల్డింగ్ లోపాలు కూడా భారత్ జట్టు ఓటమికి కారణమని అంటున్నారు. జట్టు ఎక్కువగా స్పిన్ పైనే ఆధారపడి ఉంది. శ్రీచరణి, దీప్తి శర్మ అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ పిచ్లపై ఫేసర్లు వికెట్లు తీయడంలో వెనుకబడ్డారు. హెడ్ కోచ్ అమోల్ మజుందార్ కూడా బౌలింగ్, ఫీల్డింగ్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పారు. ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తం 14 క్యాచ్లు డ్రాప్ చేసింది. అంటే క్యాచింగ్ సామర్థ్యం 71% మాత్రమే. ఇది పోటీలో ఉన్న జట్లలో లోయెస్ట్ అని చెప్పాలి. దక్షిణాఫ్రికాలో జరిగిన కీలక మ్యాచ్లో కీలకమైన క్యాచ్లు వదిలేయడం వల్ల మ్యాచ్ తీరే మారిపోయింది. దీని ప్రభావం సెమీస్ ఆశలపై పడింది. చిన్న జట్లపై మాత్రమే విజయం సాధించి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లాంటి టైటిల్ ఫేవరెట్లపై ఓడిపోవడం జట్టు స్థాయిని తగ్గించింది. కీలకమైన మ్యాచ్లలో మన క్రికెటర్లు ఒత్తిడిని తట్టుకొని ఆడలేకపోవడం స్పష్టంగా కనిపించింది. టీ20 నుండి ఉమెన్ క్రికెట్ టీం అవుట్ అవడంతో ప్రస్తుతం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జట్టు స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిందని హర్మన్ప్రీత్ స్వయంగా ఒప్పుకున్నా ఆమె కెప్టెన్సీపై వేటు వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఆమె నాయకత్వంలోనే భారత్ వన్డే ప్రపంచ కప్ను గెలుచుకుందని కొందరు గుర్తు చేస్తున్నారు. కానీ టీ20 జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే వాదన బలంగా ఉంది. 37 ఏళ్ల హర్మన్ప్రీత్ కౌర్ త్వరలో ఆటకు గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరికొద్ది రోజుల్లో తన భవిష్యత్తుపై హర్మన్ప్రీత్ ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అభిమానులు, మాజీ క్రికెటర్లు టీ20 ఫార్మాట్లో మరింత దూకుడుగా ఆడే ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు టీమిండియా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకుని జట్టులో ఎలాంటి మార్పులు చేస్తారు అన్నది చూడాలి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడం ఖచ్చితంగా అవసరం. కీలకమైన మ్యాచ్లలో ఒత్తిడిని తట్టుకొని నిలబడే సత్తాను క్రికెటర్లు అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ సిరీస్లు, ప్రపంచ కప్ల కోసం కొత్త వ్యూహాలతో ముందుకు రావాలి. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడం, వాళ్ళని అంతర్జాతీయ స్థాయికి సిద్ధం చేయడం కూడా చాలా ముఖ్యం. జట్టు సమన్వయం, ఆటగాళ్ల ఫిట్నెస్, మెంటల్గా ఫిట్ ఉండడంపై దృష్టి పెట్టాలి. మొత్తంగా ఈ ప్రపంచ కప్లో భారత మహిళా జట్టు ఓటమి అనేక పాఠాలు నేర్పింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో లోపాలను సరిదిద్దుకుని ఒత్తిడిని తట్టుకుని ఆడగలిగితేనే భవిష్యత్తులో విజయాలు సాధ్యమవుతాయి. సిరీస్ నుండి అవుట్ అవ్వడం జట్టుకు ఒక హెచ్చరిక లాంటిది. త్వరలో జరిగే మార్పులు, నిర్ణయాలు భారత మహిళా క్రికెట్ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి.